కార్యదర్శిగా పనిచేసినటువంటి సెక్రటరీగా పనిచేసినటువంటి రాజ్ కుమార్ గారు, మల్లయ్య గారితో చాలా సన్నిహిత సంబంధం ఉన్నటువంటి రాజ్ కుమార్ బాధ సబ్జిమండి వారు 2 నిమిషాలు మల్లయ్య గారి విషయాలతో మాట్లాడుతూ బాగుంది. వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సంఘాల పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారం. నేను కెనరా బ్యాంక్ లో 39 years వర్క్ చేసి మన బిఎంఎస్ ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి యూనిట్ లో ఒక ప్రమోషన్ తీసుకోకుండా గల్లీ తిరిగినట్టు స్టేట్లన్నీ తిరిగి మన యొక్క యూనిట్ గురించి చాలా కష్టపడి పనిచేశాం. కాబట్టి ప్రమోషన్లని పక్కన పెట్టి 39 years 6 months వర్క్ చేసి తర్వాత ప్రస్తుతం బిఎంఎస్ లో ఫుల్ టైమర్ గా పనిచేస్తున్నాను. పనిచేస్తున్న సమయంలోనే మన సర్దార్ పటేల్ ఏఎల్ మల్లయ్య గారితో చాలా అంటే మన శివరత్నమన్న గారు చూపించినటువంటి దారిలో మేము చిన్నప్పటి నుంచి 6th class చదువుతున్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ లో పాల్గొనేవాడిని. అక్కడి నుంచి నాన్ స్టాప్ గా ఏ కార్యక్రమం అయినా ఏ ప్రోగ్రామ్ అయినా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తప్పకుండా అందులో పార్టిసిపేట్ చేస్తూ ప్రస్తుతం మల్లయ్య గారి అన్నయ్య గారిది ఒక తపన ఉండేది. మన గంగపుత్రులు మనలు అన్ని సంఘాలలో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటే మన గంగపుత్రులు ఎందుకు ఉండకూడదు అనేసి సబ్జీ మండి అంటే చాలా ప్రేమ. సబ్జీ మండిలో ఏ ప్రోగ్రామ్ అయినా తప్పకుండా వచ్చేది. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరితే చాలు తప్పకుండా వచ్చి ఆ యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసేది. ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళకు తెలిసిన వెంటనే వాళ్ళు అక్కడికి వచ్చేది. ఎన్ని సంఘాలున్నా వాళ్ళకి కొంచెం తృప్తి తక్కువ. కానీ సబ్జీ మండి అనగానే లేదు నేను తప్పకుండా వస్తాను, నేను కలుస్తాను. ఎందుకు అంటే నా తోటి మిత్రులు పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ కావాలనేసి చాలా ఆశ ఉండేది. అట్లా మా యొక్క తమ్ముడు వాళ్ళ జయకిషన్ వాళ్ళ పిల్లల్ని చాలా ప్రోత్సహించాడు. మీరు ఇట్లా ఐఏఎస్ ఐపీఎస్ అయితే మీకు తులాభారం చేస్తాను, మీకు ఎంత ఖర్చు అయితే నేను నా తరఫున పెట్టి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాని ఎంతో వాళ్ళకి అంటే నేను ముందుకు వెళ్తానో నేను చదువుతానో లేదో అన్న ఉద్దేశంలో ఉన్న పిల్లల్ని ముందుకు తీసుకురావడానికి మీకు తులాభారం చేస్తాను అంటే ఆ పిల్లల లోపల ఉత్సాహం అనేది పెరిగేది. అంత ప్రోత్సాహం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళినటువంటి మన సర్దార్ ఏఎల్ మల్లయ్య గారు ఇప్పుడు లేని లోటు చాలా ఉంది. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కరీంనగర్ వెళ్తావా, నిజామాబాద్ వెళ్తావా, మచిలీపట్నం వెళ్తావా, ఎక్కడ వెళ్తావు చెప్పు, నీతో పాటు మేమందరం వస్తాము అంటే మా యూనిట్స్ కూడా అక్కడ ఉండేది. బ్యాంక్ యూనిట్స్ ఉండేది. ఆ యూనిట్స్ లో కూడా మీరు ఏమన్నా ఉంటే చెప్పండి, మన గంగపుత్రులను ఏకతాటికి తీసుకురావడానికి మేము కూడా వస్తాము అనేది ఎన్నో రకాలుగా చెప్పేది. అటువంటి స్ఫూర్తి అటువంటి వ్యక్తి మన మధ్యలో లేనందుకు కొంచెం బాధగానే ఉంటుంది. కానీ అతను చూపించినటువంటి దారిలో మనమందరం ముందుకెళ్దామని ఆశిస్తూ మా తరఫున మా బిఎంఎస్ తరఫున ఇంకేమైనా అవకాశం ఉంటే ఏదైనా వర్క్ ఉంటే మేమందరం మీకు తోడ్పాటుగా ఉంటామని వాగ్దానం చేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ సమయానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి.